ఎస్పీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసంఘిక కార్యకలాపాలకు అడ్డాగా లాడ్జ్లు. పట్టణంలోని హిమాలయ హోటల్ లాడ్జ్ లో పట్టుబడ్డ పేకట్ట రాయి. నగరేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం. నిరుపేదల పన్నుదారం అభ్యంతనీయం. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. ఎస్పీ న్యూస్ కి స్వాగతం. దేవరకొండ పట్టణంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకృష్ణుని ఉయ్యాల కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చీదల వెంకటేశ్వర్లు మాట్లాడారు. శ్రీకృష్ణుని ఉయ్యాల కార్యక్రమంతో పాటు చిన్నారులచే శ్రీకృష్ణుని వేషధారణ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం వాసవి మహిళలచే కోలాటాలు, శ్రీకృష్ణుని పాటలు, భజనలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చీదల వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షులు పానుగంటి మల్లయ్య, ప్రధాన కార్యదర్శి సముద్రాల ప్రభాకర్, కోశాధికారి కొత్త సుబ్బారావు, చీదల శ్రీదేవి, మహిళలు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అట్లాగే ఉండండి. ఓం దేవీం వాతమజనియంత దేవాస్తాం విశ్వరూపాః పుషవా వదంతి సానామంత్రేషమూర్జం దహానాదేనుర్వాగస్మాన్ పశుష్టుదైతు. ఓం హరయే నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చతుర్భుజాక్షజాసింగరాసింగారిభ్యాయ నమః. ఓం దేవకీనందాయ నమః. ఓం యమునా. ఓం పురాతనాయ నమః. Tiro, tiro.
చిరు గజ్జల కృష్ణయ్య రాధాలోల కృష్ణయ్య రాక్షస మర్దన నీవయ్యా రామయ్య చిన్ని కృష్ణయ్య చిరు చిరు గజ్జల కృష్ణయ్య గీతకు రూపం నీవయ్యా వాసిత వత్సల కృష్ణయ్య కృష్ణయ్య చిన్ని కృష్ణయ్య చిరు చిరు గజ్జల కృష్ణయ్య కృష్ణయ్య చిన్ని కృష్ణయ్య చిరు చిరు గజ్జల కృష్ణయ్య కృష్ణయ్య చిన్ని కృష్ణయ్య చిరు చిరు గజ్జల కృష్ణయ్య కృష్ణ భగవానికి తులసి బాలాలతో తులతూతునామంటే సూర్యాపేట జిల్లాలో వరుస వ్యవసాయ మోటార్ల చోరీలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నారు గరిడపల్లి పోలీసులు. ముఠాకు చెందిన 5 సభ్యుల అరెస్టు. వారి నుండి 4.34 లక్షల విలువ గల 31 మోటార్లు సహా 10 లక్షల నగదు రికవరీ సహా ఒక ఆటో, 3 ద్విచక్ర వాహనాలు, 3 సెల్ ఫోన్లు సీజ్. సంవత్సర కాలంగా సదరు ముఠాపై 26 కేసులు నమోదు. నగరకల్ ప్రాంత ప్రముఖ వైద్యులు లయన్ డిస్ట్రిక్ట్ 320 మాజీ గవర్నర్ లయన్ పీఎంజేఎఫ్ డాక్టర్ మోహన్ రెడ్డి గారి సతీమణి స్వర్గీయ పీఎంజేఎఫ్ లయన్ శాంతమ్మకి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ పీఎంజేఎఫ్ ఘట్టమనేని బాబురావు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. నేటి ఉదయం లయన్స్ క్లబ్ మల్టిపుల్ నాయకులతో కలిసి నగరకల్ వీచేసి డాక్టర్ మోహన్ రెడ్డిని వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి స్వర్గీయ లయన్ శాంతమ్మకి ఘన నివాళులు అర్పించారు. డాక్టర్ మోహన్ రెడ్డి శాంతమ్మ 60 సంవత్సరాల వైవాహిక జీవితంలో శాంతమ్మ డాక్టర్ గారికి ప్రతి విషయంలోనూ చేదోడు వాదులుగా ఉన్నారని అన్నారు. డాక్టర్ గారి ప్రతి విజయం శాంతమ్మ ఉన్నారని శ్లాఘించారు. వారితో పాటుగా తెలంగాణ జిల్లాల లయన్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ లయన్ హనుమండ రాజురెడ్డి, మల్టిపుల్ ఫాస్ట్ చైర్మన్ లయన్ విద్యాసాగర్ రెడ్డి, 320 జిల్లా గవర్నర్ పీఎంజేఎఫ్ ఇంజనీర్ ప్రభాకర్ రెడ్డి, యారల 2వ వైస్ లయన్ గవర్నర్ లయన్ కేవీ ప్రసాద్, ఫస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ అమర్నాథరావు, మల్టిపుల్ నాయకులు లయన్ మోహన్ రావు, తీగల లయన్ అమరేందర్ రెడ్డి, గోలి లయన్ ఖాందర్ శ్రీనివాస్, లయన్ సూర్యారావు, లయన్ గుర్రం శ్రీనివాస్ రెడ్డి, లయన్ వెంకటరెడ్డి, దుబ్బాక లయన్ మదన్ మోహన్, రేపాల స్థానిక లయన్స్ క్లబ్ల అధ్యక్షులు లయన్ బి ప్రకాష్ రావు, లయన్ వంటిపాక సోమేష్, డీసీలు లయన్ డి సూర్యకుమార్, లయన్ రామ్మోహన్ రావు, లయన్ కె నారాయణ రెడ్డి, లయన్ ఎలయన్ వై యాదగిరి రెడ్డి, లయన్ దేవరశెట్టి, పెద్ద శ్రీనివాసులు, లయన్ అశోక్, రావిరాల లయన్ కె ప్రేమ్నాథ్ రెడ్డి, లయన్ కె వెంకటరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ మోహన్ రెడ్డికి వారి కుమారుడు లయన్ రజనీకాంత్ రెడ్డి యానాలని పరామర్శించే ధైర్యం తెలిపారు. హఠాత్తుగా ఈ భూమిని విడిచిపోయి వెళ్ళడం అనేది చాలా చింతించదగ్గ విషయం. మోహన్ రెడ్డి గారు మాకు చాలా చిరపరిచితులు. వాళ్ళు చాలా చక్కగా అందరినీ పలకరిస్తూ ఈ ప్రాంతంలో చక్కటి వైద్యం అందిస్తూ అందరికీ చక్కగా దగ్గరలో ఉన్నారు. అలాంటి వారికి ఈ టైంలో ఇలా జరగడం అనేది చాలా చింతించదగ్గ విషయం. అందుకు వారికి మేమంతా ఉన్నామని ధైర్యం చెప్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారు, అదేవిధంగా మిగతా లయన్ మిత్రులు అందరూ ఈరోజు ఇక్కడికి రావటం నిజంగా ఒక లైఫ్ పార్ట్నర్ పోతే ఎలా బాధపడతామో మనకు ఇప్పుడు అర్థమైంది. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోగలిగాను. గత 60 సంవత్సరాలు మా మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏదో ఒక రకంగా తప్పుకుంటాను. చదువు ఎక్కువ రాకపోయినా చాలా చక్కగా అన్ని విషయాలలో నాకు తోడ్పాటయి పిల్లల్ని చూసుకోవటంలో కానివ్వండి, లయనిజంలో కూడా చాలా చక్కగా ఆమె కూడా ప్రోత్సహించడం కూడా జరిగింది. ఈ విధంగా తోడు పోయినందుకు చాలా బాధ అనిపిస్తుంది. ఇది అనుకోకుండా జరిగింది కాబట్టి ఇంకా ఎక్కువ బాధ అవుతుంది. సరే, అందరు వచ్చిన మిత్రులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు వచ్చినా కానీ లయన్స్ మీటింగ్స్కి వచ్చేవాళ్ళం. మరి ఈరోజు మా మంచి మిత్రుడు లయన్ మోహన్ రెడ్డి గారి భార్య చనిపోయి మా విషాదకరమైన రోజు ఈరోజు వచ్చాము ఆయన మర్యాద చేయడానికి. మరి మోహన్ రెడ్డి గారు కానీ ఆయన భార్య కానీ ఆప్యాయతకి ఇద్దరు కూడా చాలా అద్భుతమైన మనుషులు. మరి అలాంటి మోహన్ రెడ్డి గారిని వదిలి మరి ఆవిడ వెళ్ళిపోవటం, ఆవిడ ఆత్మకి శాంతి చేకూర్చాలని మా తరఫున, మా మల్టిపుల్ లైన్ తరఫున, భారతదేశంలో ఉన్న లైన్స్ అందరి తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఈరోజు మా పాస్ట్ గవర్నర్
యానాల మోహన్ రెడ్డి గారి సతీమణి పెద్దలు శాంతమ్మ గారు మరణించటం మాకు చాలా బాధాకరమైన విషయం. దాని సందర్భంగా మా ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ బాబురావు గారు, అదేవిధంగా హైదరాబాద్ నుంచి పెద్దలంతా కూడా రావడం జరిగింది. మరి వీరి అకాల మరణము మరి వారి కుటుంబానికి కాక మొత్తం మా నల్గొండ జిల్లా లయన్స్ అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం. వారికి తప్పకుండా ఎక్కడున్నా కూడా వారి ఆత్మ శాంతి కలగాలని, వారికి మేమంతా కూడా అండగా ఉండాలని అదే భగవంతుని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. మోహన్ రెడ్డి గారు కూడా చాలా ధైర్యంగా ఇంకా ముందుకు పోవాలని, ఎందుకంటే ఒక వ్యక్తి తోడుపోయినప్పుడు ఆటోమేటికల్లీ మనిషి మానసికంగా కుంగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఇదేం పెట్టుకోకుండా వారి ఆత్మకు శాంతి కలగాలంటే మీరు కూడా చాలా ధైర్యంగా ముందుకు వచ్చి ఇంకా ఈ సేవా కార్యక్రమంలో ముందుకు జరగాలని కూడా మరొకసారి వారు ఎక్కడున్నా కూడా వారి ఆత్మకు అందరి తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాం. శాంతమ్మ గారి సంతాపం సందర్భంగా ఈరోజు మా ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు గారు చేయడం జరిగింది. ఈరోజు మోహన్ రెడ్డి గారి సతీమణైన శాంతమ్మ గారి మరణం మా మల్టిపుల్లో చాలా తీవ్ర విషాదంగా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మోహన్ రెడ్డి గారి హాస్పిటల్ అంటే ప్రజా వైద్యశాల అనేది ఒక మంచి గుర్తింపు ఉన్నది. ఎందుకంటే వారి లైనిజం రాకముందు నుంచి కూడా మొదటగా ఈ ప్రాంతంలో పేద ప్రజలు ఎవరైనా ఏదైనా జబ్బు వచ్చిందంటే డబ్బులు లేకున్నా ఒక హాస్పిటల్ పోవాలని అంటే ఖచ్చితంగా ఈ మమతా హాస్పిటల్ పోవాలి. డాక్టర్ గారికి ఎన్ని డబ్బులు ఇచ్చినా చూసుకుంటారు, మనకు రోగం చూస్తారు, మనకు వైద్య సేవలు అందిస్తారు అనేది ఒక మంచి గుర్తింపు ఉంది. అటువంటి హాస్పిటల్లో మంచి లైనిజం ద్వారా కూడా మాకు పీడీజీగా జిల్లా గవర్నర్గా కూడా చాలా సేవలు చేయడం జరిగింది. ఈరోజు వారి సతీమణి మరణ వార్త మా అందరినీ కూడా కలిసివేసింది. ముఖ్యంగా అలా వారి కుటుంబ సభ్యులకు మా అందరి భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించాలని, అదేవిధంగా వారికి మనశ్శాంతి కలగాలని కూడా అయినటువంటి మా లయన్స్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ యానాల మోహన్ రెడ్డి గారి సతీమణి శాంతమ్మ గారు పరమపదించటం ఈ యొక్క నగరికల్ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన ప్రజలకే కాకుండా మా లయన్స్ ఆర్గనైజేషన్ కూడా తీరని లోటుగా మేము భావిస్తూ ఉన్నాం. మా తరఫున, మా జిల్లా తరఫున, డిస్ట్రిక్ట్ 320 లయన్స్ క్లబ్ సభ్యులందరి తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి మనోధైర్యాన్ని కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. ఆదర్శ దంపతులు మోహన్ రెడ్డి గారు, శాంతమ్మ గారు మాకందరికీ కూడా తెలిసినటువంటి విషయం. వాళ్ళందరూ కూడా అటువంటి ఇద్దరు దంపతుల నుంచి శాంతమ్మ గారు మనల్ని వీళ్ళు వెళ్ళడం నిజంగా కూడా చాలా చింతించదగ్గ విషయం. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడు మోహన్ రెడ్డి గారికి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి ఈ ప్రపంచంలో మిగతా వారికి కూడా సేవా తత్పరతను పెంచే విధంగా ఆత్మ నిబ్బరాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాయి. యానాల మోహన్ రెడ్డి గారి సతీమణి యానాల శాంతమ్మ గారి అకాల దుర్మరణం మరి వారికి ఎంతో బాధ కలిగిస్తుంటుంది. మరి వాళ్ళ మోహన్ రెడ్డి గారు నాకు చాలా దగ్గర మిత్రుడు. వాళ్ళందరికీ కూడా వారి నా యొక్క ప్రగాఢ సంతాపము. మరి వారు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి, వారితో పాటు మేము ఎల్లప్పుడూ ఉంటాము. మరి ఇదే ప్రకారంగా వారు ధైర్యంగా ఉండి ఆమె ఆత్మకు శాంతి కలిగించాలని కోరుతున్నాం. యానాల శాంతమ్మ గారు, వైఫ్ ఆఫ్ డాక్టర్ యానాల మోహన్ రెడ్డి గారు, వారు హఠాత్ మరణం మమ్మల్ని ఎంతగానో కలిసివేసింది. ఎందుకంటే మోహన్ రెడ్డి గారు అంటే మాకు ఎంతో ఆత్మీయులు, ఆప్తులు. ఎప్పుడు ఫోన్ చేసినా చిరునవ్వుతో వచ్చేవాళ్ళు. కలిసినా కానీ వారి సాన్నిధ్యాన్ని మేము ఎల్లవేళలా ఆస్వాదించాము. అలాంటి వారు ఇంత ఈ ఏజ్లో వారికి సతీమణి ఇట్లా కావడం అంటే మాకు అందరికీ ఎంతో కలిసివేసింది. వారికి ఆత్మకు శాంతి కలిగిస్తూ, అలాగే మోహన్ రెడ్డి గారు కూడా మేమందరం ఉన్నామని మరొకసారి మనోధైర్యాన్ని ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇక వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా లాడ్జీలు మారాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో లాడ్జీలో పేకాటలు, వ్యభిచార ముఠాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం రాత్రి పట్టణంలోని హిమాలయ హోటల్ లాడ్జ్లో పేకాట ఆడుతూ 6 వ్యక్తులు పట్టుబడ్డారు. మంగళవారం మధ్యాహ్నం తాండూరు పట్టణ నడిబొడ్డున బస్టాండ్ సమీపంలో ఉన్న సిద్ధి వినాయక లాడ్జ్లో పోలీసులు వ్యభిచార ముఠా గుట్టురట్టు చేశారు. ఈ విషయాలపై స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో లాడ్జీల నిర్వహణ రాజ్యంగా కొనసాగుతుందని మండిపడుతున్నారు. పట్టణంలోని పలు లాడ్జీలు పేకాట క్లబ్బులుగా, వ్యభిచారానికి అడ్డాలుగా మారాయని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు లాడ్జీలో తనిఖీలు నిర్వహించి అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయాలని కోరుతున్నారు.
లైట్ కదా తమ్ముడు. తాండూరు పట్టణంలోని శ్రీ నగరేశ్వర దేవాలయంలో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. నగరేశ్వర దేవాలయం అభివృద్ధికి సహకరించాలని ఆలయ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కోరారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న మీడియాతో మాట్లాడారు. నగరేశ్వర దేవాలయ కమిటీ సభ్యులను అభినందించారు. దేవాలయంలో ఏ కార్యక్రమం చేపట్టినా పండుగలా నిర్వహిస్తారని చైర్పర్సన్ అన్నారు. నగరేశ్వర దేవునితో పాటుగా వాసవి మాత కృపతో ముందు ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. చైర్పర్సన్ సోదరి స్వప్న మేడం గారికి మరియు ఆర్యవైశ్య యోజన సంఘ మాజీ అధ్యక్ష కార్యదర్శులకు, ఆర్యవైశ్య సంఘ సభ్యులకు, నగరేశ్వర భజన మండలి సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై వాసవి. జై శ్రీరామ్, హరే కృష్ణ. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి నిన్న జరుపుకోవడం జరిగింది. నగరేశ్వర దేవాలయంలో అంగరంగ వైభవంగా రాత్రి 12 గంటల టైంలో శ్రీకృష్ణుడు జన్మించిన సమయంలో అంగరంగ వైభవంగా డోలారోహణ కార్యక్రమం, భజన, భక్తి కార్యక్రమాలతోని నిన్న ఎంతో బాగా రాత్రి జరుపుకోవడం జరిగింది. అలాగే ఆ శ్రీకృష్ణుడి ఆశీస్సులతోని అందరూ చల్లగా ఉండాలనే ఉద్దేశంతో మా ఆర్యవైశ్య అన్నలు సోదరులు అందరూ కలిసి మహిళా సంఘం కానీ, ఆర్యవైశ్య సంఘం కానీ, ఆర్యవైశ్య యోజన సంఘం కానీ అందరూ కలిసి ఎంతో పెద్ద ఎత్తున ఏ పండగ వచ్చినా నగరేశ్వర స్వామికి, అలాగే వాసవి మాతకి, అలాగే ఆ పండగ సందర్భంగా ఇక్కడ కార్యక్రమాలు కూడా బాగా జరుపుకోవడం జరుగుతుంది. ఇట్లా ఇప్పుడున్నటువంటి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నేను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి పండగని ఇంత చక్కగా జరుపుకుంటున్నాం. అలాగే తాండూరులో ఉన్నటువంటి ప్రతి సమాజానికి కూడా ఆర్యవైశ్య సమాజం అంటే ఇట్లా అనేది చూపిస్తున్నాం. కాబట్టి ఇదే యూనిటీతో నుండి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు నిన్న కృష్ణాష్టమి వేడుకలు జరుపుకొని అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మనోహర్ అన్న గారు కూడా రావడం చాలా సంతోషకరం. అన్నగారికి కూడా మేము ఆర్యవైశ్య సంఘం తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అన్నలందరూ కూడా ఏదైనా పట్టుకున్నారు అంటే వదలరు, ఖచ్చితంగా చేసి చూపిస్తారు. అలాగే ఇంకా మునుముందు కూడా ఎమ్మెల్యే గారి ఆశీస్సులు కానీ, కృప కానీ ఇంకా మా సంఘం మీద ఉండి ఇంకా డెవలప్మెంట్కి సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ పవనపుత్ర హనుమాన్ కీ జై, భగవాన్ కృష్ణ భగవాన్ కీ జై. ఓం రాజాధిరాజాయ ప్రసఖ్య సాహినే నమో వయమై ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రచ్చ రాష్ట్రం ధారయుతాం. ఓం శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. శ్రీ నగరేశ్వర స్వామి దేవతాయ నమః. అకాల మృత్యుహరణాయ పాదోదకం పావనం శుభం ఇమే పద్మవస్తే వక్షస్థలే ప్రమోదమానై రైమన్యమానై పుత్రై శివవర్ధతాం ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. యజమానస్య ఉన్నతాధికారయోగ్యత ఫలసిద్ధిరస్తు. యజమానస్య రాజకీయ సంబంధిత ఉత్తరోత్తర ఉన్నత స్థానే మనోకామన ఫలసిద్ధిరస్తు. తదాస్తు. సత్యాయేన కిందికి వచ్చి దిగుతాం అందరికి. అందరు దిగితే
డౌన్ చేసుకో అందరు వచ్చిన అసలు బయటికి రావద్దాం నిరుపేదలకు అన్నదానం చేయడం ఎంతో అభినందనీయమని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గత 6 ఏళ్లుగా అంబులెన్స్ డ్రైవర్ నజీర్ దాతల సహకారంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు ఉదయం అల్పాహారంతో పాటుగా మధ్యాహ్నం అన్నదానం చేస్తున్నారు. అన్నదాన సేవ 6 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేదల ఆకలి తీర్చడం కోసం అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. 6 ఏళ్లుగా అన్నదానం చేస్తున్న నజీర్ సేవను ఎమ్మెల్యే కొనియాడారు. మున్ముందు మరిన్ని సేవాది కార్యక్రమాలను కొనసాగిస్తూ ఎంతో మంది ఆకలి తీర్చాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న, నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, చెన్నార అనిల్ గుప్తా, నేతలు తదితరులు పాల్గొన్నారు. मैं अल्लाह ताला के फजल करम से काम जब से चालू करा हूँ, अल्लाह का कभी मुश्किल नहीं है, कितनी मुश्किल में अल्लाह ताला इस नसीबे को निकालता गया, ये काम करते जा रहा हूँ मैं। और कोरोना में भी फ्री एम्बुलेंस रखा था मैं, 20-25 किलोमीटर डेड बॉडी फ्री छोड़ो। कोरोना में जब घर वाले आगे नहीं बढ़े थे, वो टाइम पे भी हम एम्बुलेंस में पेशेंट को लेके जा रहे, घर वाले कार में आ रहे थे पीछे, वैसे टाइम भी हम पीछे नहीं हटे, हमारे ड्राइवर भी हमारे को साथ दिए। हम कांग्रेस से सिर्फ 2000-3000 में हैदराबाद आके छोड़े, नहीं तो लोग 5-5, 10-10, 20,000 रुपये ले कोरोना में। हम फ्री सर्विस करने की जहाँ तक होगी कोशिश कर रहे हैं इंशाल्लाह। और कांग्रेस में हमारे पास वेंटिलेटर एक एम्बुलेंस नहीं है, इमरजेंसी अगर पेशेंट सीरियस हो गया तो वेंटिलेटर की जरूरत पड़ी तो बहुत बड़ा प्रॉब्लम हो रहा। अब कानून जो 108 में है उसमें भी नहीं रहता वेंटिलेटर, खाली नॉर्मल रहता। तो वेंटिलेटर की कोशिश में मेरे कल तो गाड़ियाँ थी, वो गाड़ियाँ बेच के दूसरी बड़ी गाड़ी लिया मैं, लेके उसमें वेंटिलेटर की कोशिश कर रहा हूँ। तो सबके ताउन से करेंगे बोलकर मैं परसों वीडियो डाला, तो हमारे 3 दोस्त मिलकर आ गए, 1,25,000 का आइटम नजर पे हम दिलाए थे बोलते, हमारा नाम भी मत बोलिए, अब जब भी हम दिलाए थे बोलते बोले वहाँ। और एक 2 लाख का उसमें 2-4 आइटम है, अगर वो भी कोई ताउन करे तो वो बेहतर रहता। वो कौन को किसको भी इमरजेंसी में काम आता, परसों करंट जो लग के बच्चा गिरा, उसको मैं लेके गया, दबा के मार के गाड़ी लेके गया, तो अफसोस दिया आगे, अरे वेंटिलेटर हो तो पछता था क्या कि वो फैसिलिटी है तो कुछ होता था क्या कि मेरे को बहुत अफसोस हुआ मेरे को। तो इसी दिन मैं वीडियो बना के डाला, जिसका डाला में 4-5 घंटे में फिर मेरे को दोस्त हमारे फोन करके बोले भाई नजर में 1,25,000 की मशीन जो है बोले हम वहाँ दिला दे रहे आपको, आप हमारा नाम भी मत बोलिए बोले, इसलिए नाम नहीं बोलो। सबका शुक्रिया अदा करता हूँ मैं, ठीक है। जरा खाने का प्रोग्राम चालू करो, 2 मिनट संपत साहब 1-2 मिनट बात करेंगे। 6 साल कंप्लीट होकर जो हमारे नजीर अहमद साहब का जो प्रोग्राम चलता है डेली वाइज, इस पर बहुत ही मुबारकबाद पेश करता हूँ। और जो यहाँ पर स्टेज पर आए हुए हैं एमएलए साहब, आहत भाई और डॉक्टर साहब, मैडम, सभी का इस्तेमाल करता हूँ। ये कोई छोटा मोटा काम नहीं है, कम से कम 6 साल से कंटिन्यू सुबह 6 बजे उठ के नाश्ता बना के ला के यहाँ पर खाता हूँ, ये कोई मामूली काम नहीं है। हम खुद भी कई बार लेट होते तो सुबह में नहीं उठते। और नजीर भाई के जज्बे को सलाम है, इन्हें मैं बहुत ही मुबारकबाद पेश करता हूँ, क्योंकि ये काम किसी मामूली इंसान का नहीं हो सकता है। ये जज्बा अल्हम्दुलिल्लाह हमारे नजीर अहमद साहब का है, मैं इनको बहुत बहुत मुबारकबाद पेश करता हूँ। और आने वाले दिनों में हमेशा हम और हमारी पूरी टीम, इवन हमारे साथ हम करने के लिए तैयार है। जय हिंद। శాసనసభ్యులు ఎమ్మెల్యే మనోహర్ అన్న గారికి, అలాగే అహద్ భాయ్ గారికి, వెంకటేశన్న గారికి, రవిశంకర్ గారికి, టౌన్ ప్రెసిడెంట్ హబీబుల్లా గారికి, మల్లేశన్న గారికి, అలాగే సాబర్ భాయ్ గారికి, ముక్తార్నాథ్ గారికి, అలాగే సర్దార్ భాయ్ గారికి, రషీద్ మౌలానా గారికి, అనిల్ సరడా గారికి, రాకేష్ గారికి, కిరణ్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి
పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ, ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన తాండూరులో ఇంత మంచి కార్యక్రమం జరుగుతూ 6 years కంప్లీట్ అయ్యింది అంటే ఇది చాలా 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 ఎంత చెప్పుకునే తక్కువే నజీర్ భాయ్ గారి గురించి. ఎందుకంటే గత 4 years నుంచి ఎప్పటి నుంచో నజీర్ భాయ్ గారి గురించి కానీ, ముక్తార్ భాయ్ గురించి కానీ మా గల్లీలో నడుస్తూనే ఉంటుండే. కానీ నేను బయటకు రాలేదు కాబట్టి నాకు వాళ్ళు మా ఇంటి దగ్గర ఉన్నా నాకు ఎవరో తెలియకపోయేది. కానీ ఈ 4 years నుంచి నేను చూస్తున్నా కాబట్టి ప్రతిదీ తెలుస్తుంది. అలాగే నజీర్ భాయ్ గారి గురించి అయితే మాటల్లో చెప్పడం, మేము చెప్పడం అయితే చాలా తక్కువ. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామంలో సోమవారం రాత్రి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గ్రామానికి చేరుకొని ఇటీవల గ్రామంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు. గ్రామంలో విష జ్వరాలు ఎక్కువగా ఉండడంతో హెల్త్ క్యాంప్ కూడా పెట్టడం జరిగిందని, జిల్లా అధికారులతో మాట్లాడి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్యాధికారులతో పరిష్కరిస్తామని తెలిపారు. అంతేకాకుండా వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం కూడా అందజేయడం జరిగింది. గ్రామంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్న దృష్ట్యా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలని జిల్లా DHMకు ఆదేశాలు ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ టైం తీసుకెళ్ళాం. ఈ టైం 6 ఇన్ఫెక్షన్ 24 hours లో 24 అవుతుందా? మామూలు ట్రీట్మెంట్ కూడా నేను ఒక్కనే ఉన్నా, అంత వేరే డాక్టర్ విజయరాజ్ సార్ ఇట్లా ఆ సార్ మంచిగా దగ్గర ఉండే ట్రీట్మెంట్. కానీ ఆమెకు బీపీ మొత్తం డౌన్ అయింది, ఒకసారి నార్మల్ అయితే డౌన్ అవుడు ఇట్లనే ఉంది. అమ్మాయి తట్టుకోలేదు. ఈ టైం కంటే ఇంకొక 1 hour ఉంది. 24 hours లో ప్రోగ్రామ్ డ్యాన్స్ చేసింది. ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్లపేటలో సోమవారం జాతర అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడ్డాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొని స్వామివారికి పూజలు అర్పించారు. జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. పవిత్రమైన ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు జాతరలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. భక్తుల సౌకర్యం కోసం వివిధ ఏర్పాట్లు చేయబడ్డాయి. అలాగే జాతరలో పాల్గొన్న వేలాది భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈ జాతర ఉత్సవం స్వామివారి మహిమను చెప్పేలా జరిగాయి. మొత్తం మీద వెల్లుట్లపేటలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా, భక్తి పారవశ్యంగా సాగాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా లాడ్జ్లు. పట్టణంలోని హిమాలయ హోటల్ లాడ్జ్లో పట్టుబడ్డ పేకట్ట రాయి. నగరేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం. నిరుపేదలకు అన్నదానం అభ్యంతరీయం. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి